అసెంబ్లీలో మాట్లాడితే లేస్తే మా పేరే ఉచ్చరించేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఆయన తప్పులను ఎత్తి చూపుతూ ఉంటే తట్టుకోలేకపోతుండే రేవంత్ రెడ్డి. పార్టీ వర్గాలకు చర్చ జరుగుతుంది సార్, మీకు ఆల్రెడీ తెలుసు. ఎందుకు పార్టీలో హరీష్ కేటీఆర్ మధ్యలో కవిత అంటే పోటీ పెరుగుతుందా లేకుంటే ఎందుకు ఈ పోటీలోనే గవర్నమెంట్ ఉందా ఆయన ఏమన్నా ఎంత పోరాడితే ప్రజలకు అంత మంచిదే కదా. నాయకత్వం కోసం నాయకత్వం మాకు ఒకటే ఒక నాయకుడు కేసీఆర్ కదా. ఎందుకంటే బ్రహ్మాండ ప్రతి నిమిషం ఆయనే నడుపుతాడు. మీకు తెలియదు, మా పార్టీలో జరిగే ప్రతి నిర్ణయం, ప్రతి పాలసీ, ప్రతి పోరాటం వెనుక కేసీఆర్ డైరెక్షన్ ఉంటుంది. ప్రతిరోజు ఆయన రివ్యూ చేస్తారు. 100% పార్టీ ఇవాళ మా నాయకుడి డైరెక్షన్లోనే ఈ పార్టీ నడుస్తుంది. కాస్త ఇదే ప్రజాస్వామ్యం సార్. అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌసే, అపోజిషన్లో ఉన్నప్పుడు ఫామ్ హౌసే. హరీష్ లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు ఫామ్ హౌస్లోకి వెళ్ళడం. ఫామ్ హౌస్ అని ఇదో కొత్త కాంగ్రెస్ భాష ఇది. అది వ్యవసాయ క్షేత్రము. ఎగుసం చేసుకుంటూ తప్ప ఓనడం మోసం చేస్తే తప్పు, లూటీ చేస్తే తప్పు. నీ భూమిలో నువ్వు అధ్యక్షుడు బాధ్యతలు చేస్తాడు, ఎగుసం చేస్తాడు. రైతుగా వ్యవసాయం చేస్తాడు, పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర రాజకీయాలు నడుపుతున్నాడు. ఆయన ఇంత వరి నాటేసుకుంటే కూడా తప్పే ఉన్నదా? ఎగుసం చేసుడు తప్ప? సో ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా మొన్ననే చెప్పిండు కదా, బయలుదేరుతున్న బిడ్డ జాగ్రత్త అని చెప్పిండు. వెళ్తాడు, నువ్వే చూస్తావు. ఏంది పార్లమెంట్ తర్వాత పార్టీ పలచన అయిపోయింది, పార్టీ ప్రజలో లేదు. పార్టీ బ్రహ్మాండంగా బలపడ్డది. పోయిన ఎమ్మెల్యేలే వాపస్ వస్తామని ఎదురు చూస్తున్నారు. చాలా మంది మళ్ళీ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడ్డది, కాంగ్రెస్ పలచబడ్డది, కాంగ్రెస్ తేలిపోయింది, కాంగ్రెస్ మోసాలు ప్రజలకు అర్థమైనాయి. మళ్ళీ కేసీఆర్ఏ రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ రావాలని ప్రజలు. కానీ మండలి ఎన్నికల నగరం పోయింది, మీకు అభ్యర్థులే కరువైనరు. అభ్యర్థులు కరవడమైంది. అందరం కర్మారు అనుకో ఏమున్నది. కానీ అభ్యర్థులు లేకపోతే పార్టీకో స్ట్రాటజీ పెడతామో పెట్టామో ఇంకా 3 రోజులు టైం ఉన్నది. నీకెట్లా తెలుసు? పెట్టేది ఉంటే పెడతాం, పెట్టకపోయేది ఉంటే పెట్టాం, పెడితే ఎవరిని పెట్టాలనో చూస్తాం. పార్టీకో స్ట్రాటజీ ఉంటుంది. అట్లా అనుకుంటే చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ కూడా పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లో ఒక్క సీటు గెలవలేదు, గవర్నమెంట్లకు రాలేదా? సంబంధం ఉండదు. పోటీ చేస్తారా? నువ్వు చూడు, అది కూడా చూడు. పోటీ చేస్తామా, అత్యధిక సీట్లు గెలుస్తామా, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టరా నువ్వే చూడు. మీరు నేషనల్ పాలిటిక్స్ అన్నారు, కమ్ అయిపోయారు, తగ్గినారు, పరిస్థితి బాగాలేవు. కానీ ఒక చర్చ ఉంది వెస్ట్ బెంగాల్లో. నిజం చెప్పాలంటే కేసీఆర్ చెప్పిందే నిజమైంది కదా బాసు. ఇప్పుడు బడ్జెట్ పెట్టింది పోయినసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ పెడితే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, ఈసారి బడ్జెట్ పెడితే బీహార్ బడ్జెట్. ఎందుకు వచ్చినాయి? అక్కడ ఒక రీజనల్ పార్టీ బలోపేతమైన శక్తిగా ఎదిగి వాళ్ళ మీద ఆధారపడ్డ ప్రభుత్వం కేంద్రంలో వచ్చింది కనుక పోయినసారి పోలవరంకు డబ్బులు వచ్చినాయి, వైజాగ్లో రైల్వేది వచ్చింది. అదేవిధంగా మీరు చూస్తే ఇవాళ బీహార్కు 1,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. నిజంగా ఒక 10 ఎంపీలు ఇవాళ బీఆర్ఎస్ ఉండుంటే ఇవాళ బ్రహ్మాండంగా నిధుల వరద కేసీఆర్ తెలంగాణలో పాలించుండేవాడు. రాబోయేది సంకీర్ణ యుగం అని పదే కేసీఆర్ చెప్పిండు, అదే నిజమైంది. దురదృష్టవశాత్తు ప్రజలు కాంగ్రెస్ బీజేపీకి 8 సీట్లు గెలిపించారు, సంతోషం. కానీ జరిగింది ఏంది? 8+8 = 16 కాదు, 0 అయింది. కేంద్ర బడ్జెట్లో పోయినసారి 0, ఈసారి గుండు 0. ఏం తెచ్చింది? 8 ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా, 8 మంది బీజేపీలు ఎంపీ ఉన్నా ఏమీ రాలేదు. నా కాంగ్రెస్ కూడా తెచ్చింది. దేశానికి అగ్గిపెట్టే అవకాశం కేసీఆర్ కల్పించలేదు. దినాలిసారి మనకు లాభం అవుతుండే. ఇవాళ చంద్రబాబు ఎట్లా సాధించుకుంటున్నాడు? మెడలు వంచి తెచ్చుకుంటుండు. బీహార్లో ఆయన నితీష్ గారు ఎట్లా సాధిస్తున్నారు? కేంద్రం మెడలు వంచి సాధిస్తుండు. అలాంటి అవకాశం ఇవాళ తెలంగాణకు ఉండే, మనం మిస్ అయినాం. చూద్దాం, తప్పకుండా ప్రజలు ఆలోచిస్తారు. ప్రజలకు గొప్పవాళ్ళు, ప్రజలకు ఆలోచనలో మార్పు ఉంటుంది, ప్రజలు అర్థం చేసుకుంటారు. 14 ఏళ్ళ ఉద్యమ పార్టీ, 10 ఏళ్ళ అధికార పార్టీ, దాదాపు 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం. పార్టీ సీనియర్లో, మీతో కలిసి పనిచేసిన సీనియర్లో, క్యాడర్లో ఒక నిర్లిప్తత, ఎందుకంటే ఉత్సాహం ఉంది బాసు. నిర్లిప్తత ఎక్కడ ఉన్నది? ఇప్పుడు ఉరుకురికి కొట్ల అసలు ఎక్కడ పోయినా ఫుల్ జనాలు కదా మాకు. అసలు కాంగ్రెస్ వాళ్ళలో నిర్లిప్తత వచ్చింది. ఏడాదికి అయ్యో మా పని అయిపోయింది, అయ్యో మా వాడు ఆగం చేసిండు. కాంగ్రెస్ పార్టీ ఆగమాగమవుతారు. రైతుల విషయంలో, హరీష్ విషయంలో మీరు ఒక పిలిపిస్తే గతంలో లాగా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదు. బ్రహ్మాండంగా ఉన్నది. మేము ప్రజలు ఇబ్బంది పెడతలేము. మొన్న మీరు చూడు, నల్గొండలో ఎంతమంది వచ్చిండ్రు? నల్గొండలో రైతు దీక్ష పెడితే ఎంతమంది వచ్చిండ్రు? మొన్న చేవేళ్లలో ఎంతమంది వచ్చింది మీరు చూస్తున్నారా? అసలు ఏడాది కాలంలో అంతమంది వస్తారా? అంత రెస్పాన్స్ ఉంటుందా? నాకు తెలిసి రాజకీయాల్లో నాకు తెలిసి ఒక్క ఏడాదిలో భ్రష్టు బట్టి ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్. జనరల్ ఎవరికైనా 3-4 ఏళ్ళు టైం ఉంటుంది. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే గింత తొందరగా రేవంత్ రెడ్డి అవుట్ అయిపోతాడు నేను అనుకోలే. ఏడాదిలో అవుట్ అయిపోయి. హరీష్ గారు, టీఆర్ఎస్ పరిస్థితి ఎందుకు కమ్యూనిస్టులను ఉద్యమాన్ని తలపిస్తుంది అంటే జనం రోడ్లు ఎక్కుతారు, కానీ ఓటింగ్ వచ్చేసరికి ఆ పార్టీకి ఎవరు ఓటు వేయలేని పరిస్థితి. టీఆర్ఎస్ కూడా అట్నే ఉంటుందా? అసలే ఉండదు. ఏడాది చూసినావు బాసు నువ్వు. ఇంకా ఏడాదే కానీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ మున్సిపాలిటీలు కానీ నీకు తెలుస్తాయి కదా. ఎందుకో బెంగాల్ పరిస్థితి తెలంగాణలో టీఆర్ఎస్ అట్లా ఉందని.
సరే కొంతమంది అట్లా ఊహించుకుంటుంటారు, కొంతమంది ఆశపడుతుంటారు. అట్లా చాలా మంది ఆశపడ్డారు. మేము పెట్టినప్పుడు ఇది అమాసం పుట్టింది పుణ్యానికి పోతుంది అన్నాడు, వాడు పుణ్యం పుట్టింది అమాసకు పోద్ది అన్నాడు, వాడు గాలిబుడుక అన్నాడు, ఇది తెలుగుదేశం పార్టీ పెట్టిన పార్టీ అన్నాడు, వాడేమో కాంగ్రెస్ ఏజెంట్ అన్నాడు, వాడు బీజేపీ ఏజెంట్ అన్నాడు. ఎవరి ఏజెంట్ కాదురా భయ్, మేము తెలంగాణ ప్రజల ఏజెంట్ అని చెప్పినాం, నిరూపించినాం, రాష్ట్రం సాధించినాం, అద్భుతంగా రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా నిలిపినాం. ఇప్పుడు ప్రతిపక్షంగా కూడా ఈ రాష్ట్ర హక్కుల కోసం, రాష్ట్రం కోసం మేము పోరాడుతున్నాం.